ఎమ్మెల్సీగా ఉన్నా లేకపోయినా తన ప్రయాణం ఆగదని ప్రొఫెసర్ కోదండరాం తేల్చి చెప్పారు. ఎమ్మెల్సీ పదవిపై సుప్రీంకోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత సంబరమని ప్రశ్నించారు ఆయన. తను చేస్తున్న ట్రోలింగ్ ను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తానంటున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. కోదండరాం ఎమ్మెల్సీ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ కోదండరాం ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి సుప్రీంకోర్టు ఆర్డర్ చదివారా? మీ వర్షన్ ఏంటి? ఆర్డర్ రాలేదు కదా, వస్తే కదా చదివేది. ఆర్డర్ ఇంకా రాలేదు, బయటికి రాలేదు. వచ్చినాక మాట్లాడదాం ఏదైనా కానీ. ఒక విషయం కేసు కోర్టు ముందు ఉన్నప్పుడు మాట్లాడటం అనేది సమంజసం కాదు. కాబట్టి దాని గురించి నేను ఇప్పుడే ఏం మాట్లాడదలుచుకోలేదు. రెండోది ఏంటంటే మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇంకా బయటికి రాలేదు. ఆ ఉత్తర్వుల్లో ఏముందనేది కూడా మనకు తెలియదు. ఒక్కొక్కరు ఆ కోర్టులో జరిగిన వాదనలు విని మాట్లాడుతూ ఉన్నారు, కానీ అంతకు మించిన వివరాలు ఎవరి దగ్గర కూడా లేవు. నేను ప్రయత్నం చేసిన, మా అడ్వకేట్ని కూడా అడిగినా ఇంకా కాపీ రాలేదండి అన్నారు. వచ్చిన తర్వాత ఏదన్నా ఉంటే మాట్లాడతాను. విద్యార్థుల ఉసురు తలిగింది కోదండరాంకు, అందుకే సుప్రీంకోర్టు ఈ విధమైన జడ్జిమెంట్ ఇస్తుంది. దీన్ని మేము స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? చట్టాల ప్రకారం నిర్ణయాలు వస్తాయి, కానీ నిర్ణయాలు ఇంకొక కారణం చేత వస్తాయని చెప్పి నేను అనుకోవటం. హేతుబద్ధమైన సమాజంలో నీవు బతుకుతున్నాం. చట్టం ప్రకారం పనిచేసుకోవాలని మనం నిర్ణయించుకున్నాం. చట్టం ప్రకారమే పనిచేయాలనే ఆలోచన లేని వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. కానీ చట్టబద్ధమైన పాలన కొనసాగే సమాజంలో చట్టం ప్రకారమే మనం మాట్లాడాలి అనుకునేటువంటి వ్యక్తిని నేను. సార్, అంత పెద్ద తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి కోదండరాము ఒక చిన్న ఎమ్మెల్సీ పోస్టును కూడా నోచుకోలేకపోతున్నాడని మీ మద్దతుదారులు చెప్తా ఉన్నారు. అసలు మొదటి నుంచి ఇది ఒక కాన్ఫ్లిక్ట్, అంటే మీకు ఎమ్మెల్సీ ఇస్తామన్నప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేసే రోజు ఇప్పటికీ ఈ కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది. అసలు ఏం చెప్తారు ఈ ఎంటైర్ ఎపిసోడ్ మీద? కొంతమందికి ఏముంటుందంటే లేకుంటే బాగుండు అనుకునేటోళ్ళు ఉన్నారేమో, ఉండొచ్చు. ఉంటే కూడా పెద్ద తేడా ఏం పడుతుంది. కానీ మన ప్రయాణం మనదే కదా. మన ప్రయాణం ప్రజలతో భాగమై, ప్రజలతో కలిసి, ప్రజల కోసం ఇవాళ మొదలుపెట్టింది కాదు కదా. మేమంతా ఎమర్జెన్సీ కాలం నుంచి మొదలు పెడితే 78 నుంచి ఇప్పటిదాకా ప్రయాణం సాగుతూనే ఉంది. ఇది ఎవరి కోసము మేము ఆగలేదు, ఎప్పుడో ఎదురు చూసుకుంటూ ఉండలేదు. ప్రయాణం సాగుతూనే ఉంది. ప్రజల కోసం, ప్రజాస్వామిక విలువల కోసం, ప్రజాస్వామిక సమాజం కోసం ఈ ప్రయాణం భవిష్యత్తులో కూడా సాగుతుంది. ఆగుతుందా? అది ఆగదు కదా. ఈ 10 సంవత్సరాలు మినహాయిస్తే, అంటే కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు మినహాయిస్తే, దానికంటే ముందు ప్రతి సందర్భంలోనూ మీరు కేసీఆర్కి పక్కకే ఉన్నారు, ఉద్యమంలో కేసీఆర్కు తోడుగా ఉన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు కానీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ మీపైన దుమ్మెత్తి పోస్తూ ఉంది. మిమ్మల్ని టార్గెట్గా వాళ్ళు ప్రతిరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతారు. ఎందుకు ఇంత అపోనెంట్స్ కోదండరాం అంటే ఎందుకు ఇంత పడట్లేదు వాళ్ళకి? అది వాళ్ళను అడగవలసిన ప్రశ్న. నన్ను అడిగితే నేను వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను. అంతకుమించి నేనేం చెప్పాను? ఒక్క మాట కూడా మాట్లాడదలుచుకోలేదు. ఇవన్నీ ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు పూలు పడతాయి, రాళ్ళు పడతాయి. అవన్నింటినీ స్వీకరించడానికి సిద్ధపడి ఇవాళ కాదు, ఇవాళ కొత్తగా కాదు, ఒక 50 సంవత్సరాల నుంచి ప్రయాణం సాగుతుంది. ఈ 50 సంవత్సరాలు అనేకమైన ఒడిదుడుకులు చూసినాం. ఇవి అన్నింటితో ఏదో ఆగిపోతాము, ప్రయాణమే ఆగిపోతుంది, మా ప్రయత్నమే ఆగిపోతుంది అనుకుంటే పొరపాటు. అట్లా ఆగేది కాదు. ఇది ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది. చాలా మంది అడ్వకేట్స్ కానీ, నిపుణులు కానీ మళ్ళీ ఫ్రెష్గా దీన్ని నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ 2 పేర్లను రికమెండ్ చేసి మళ్ళీ కొత్తగా ప్రాసెస్ చేసుకోమని చెప్పేలాగా ఉందని చాలామంది చెప్తున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి అయితే మళ్ళీ కాంగ్రెస్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ మీ 2 పేర్లనే రికమెండ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం, పరిస్థితి పరిణామాలు ఎట్లుంటే అట్లా దాన్ని బట్టి అప్పుడు మాట్లాడతారు. వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా సార్? అది అంటే మీరు ఇప్పటిదాకా లేరు, అమెరికాలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ పెద్దలతో కానీ, కాంగ్రెస్ నేతలతో కానీ మాట్లాడే ప్రయత్నం చేశారా? మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండిపోతుంది పర్టికులర్గా ఈ కేసు విషయంలో? ఇంకా మాట్లాడలేదు. సెప్టెంబర్ 17 దాకా సమయం ఉంది కాబట్టి అవసరమైతే, ఎందుకంటే వాళ్ళు కూడా న్యాయ నిపుణులతో అన్ని విషయాలు చర్చిస్తారు కదా. అవసరమైతే నేను ఏదన్నా నా వైపు నుంచి ఏదన్నా చెప్పవలసిన అవసరం ఉంది అనిపిస్తే అప్పుడు నేను మాట్లాడతాను. సార్, ఫైనల్గా చెప్పండి, మీకు వ్యతిరేకంగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును బీఆర్ఎస్ నాయకులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వాళ్ళకేం చెప్తారు? వాళ్ళ విచక్షణ, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తానండి. దానిపై నేనేం మాట్లాడతాను. ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనుషులం ఎవ్వరం కూడా కీర్తి కిరీటాలతోనే భూమి మీద దిగం. వీటిని మోసుకొని పైకి పోం.
ఈ భూమి మీద మన ప్రయాణం అనేది సాటి మనుషుల కోసం సాగుతూ ఉంటుంది. చాలా ఏళ్ళుగా చేస్తూనే ఉన్నాం ఈ ప్రయాణం, భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కదా జీవితంలో, చిన్న చిన్నవన్నీ గులకరాళ్ళు అడ్డం వస్తాయని చరిత్ర చక్రాలు ఆగాయి కదా. ఇది మొత్తానికైతే తన ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించినటువంటి అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూసిన తర్వాత తాను ఫర్దర్గా రియాక్ట్ అవుతానని కోదండరాం చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు రాజుతో సిద్ధార్థ, ఏవైనా ఆంధ్రజ్యోతి.